అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు మహర్నవమి, రేపు విజయదశమి. విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్‌గా మన శ్రోతలకి, ఆడియన్స్‌కి అందరికీ కూడా. సరే, ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా, మొన్ననో తమిళ్ హీరో విజయ్ గారు ఉన్నారు కదా, చాలా మంచి మంచి ఆయన సినిమాలు చాలా చాలా హిట్ అయ్యాయి. ఏంటది, మనకి తెలుగులో వచ్చింది కదా, 3 ఈడియట్స్. అది ఆయన హిందీలో, అది తమిళ్లో రీమేక్ చేసినట్టున్నారు. అలాగే లియో ఒకటి, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ అబ్బాయివి. చాలా బాగా ఆ, అతను మంచి పేరున్న హీరో. ఇప్పుడు తమిళంలో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే సహజంగా మనకి ఏం చెప్తూ ఉంటారంటే, తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతూ ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు సినిమా స్టార్స్ అయిన తర్వాత, గ్లామర్ పెరిగిన తర్వాత, ఫ్యాన్స్ పెరిగిన తర్వాత సాధారణంగా అందరూ కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు. సినిమాల్లో ముదిరితే నెక్స్ట్ వేసే వాళ్ళకి వచ్చే ఏమిటి, వాళ్ళు ఏ స్టేజ్లోకి వెళ్తారంటే పాలిటిక్స్లోకి వెళ్తారు. సినిమాల్లో చేసినట్టు, కథలు చూపించినట్టు కాదు కదా రియల్గా పాలిటిక్స్ అన్నది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటికి ఏవో కొంచెం పర్మిషన్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే, ఎక్కువ మందిని చూపించాలి. నా కోసం ఇంతమంది వెయిట్ చేశారు, ఇంతమంది ఉన్నారు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని కొన్ని నాబ్స్ పెట్టుకుని చూపించడం కోసం ఇలాంటి వాటిని కొన్ని ఇరుకు ప్రదేశాల్లో, అంటే ఎందుకంటే ఇరుగ్గా ఉన్న చోట ఎక్కువ మంది, ఇప్పుడు ఒక ఒక చిన్న గది ఉందనుకుందాం, ఆ గదిలో 10 మంది ఉంటే ఓ బాబు ఏంటి ఇంటి నిండా మనుషులు అంటాం కదా. అదే కాస్త విశాలమైన ఒక 4 బెడ్రూములు ఇల్లు అనుకోండి, ఆ 10 మంది అంటే అందులో ఎక్కడ మీకు కనపడరు, ఏదో అక్కడ 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 చూసామనుకుంటాం. అలాగా వీళ్ళు ఏం చేశారనంటే, ఎక్కువ మందిని ప్రోగు చేసుకురండి అని అంటే వచ్చారు, వచ్చినట్టున్నారు. ఆయన కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆయన చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఏం చెప్తాడు అనే దానికన్నా ఆ మీటింగ్కి పిలిచినందుకు ఏదో కాస్త తిండో తిప్పో ఏదో పెడతారన్న దానికి కొంతమంది ఇలా వస్తారు. అయితే ఇలాంటివి జరిగేటప్పుడు ఎంతటి హీరో అయినా ప్రజలకి సేవ చెయ్యడము అంటే అసలు ఫస్ట్ ఆ పాయింట్ అన్నది నేర్చుకోండి. ప్రజలకి సేవ చెయ్యడం అంటే అన్కండిషనల్గా మొట్టమొదట చేయాల్సింది చెప్పిన మాట మీద ఉండడం, అన్న టైంకి రావడం. ఈ రెండే అతని సినిమాల్లోనే హీరో కాదు, రియల్గా కూడా హీరో అంటారు. మనుషులంటే అంత చులకనైపోయారా, అంత తేలిక భావన అయిపోయిందా అంటే, మనం ఏదో కాస్త బిర్యానీ ప్యాకెట్ ఏదో మనం చేతిలో పెడితే వచ్చేస్తారు అనుకుంటున్నారా? లారీలు అంటే ఎంతమంది మనకి మనుషులు కనపడితే ఇలాంటి మీటింగ్స్లో అంత గొప్పగా పేరు వస్తుంది అని అనుకుంటే, వాళ్ళని మనుషుల్లా చూసారా, మరోలా చూసారా? ఓటు వేసే వాళ్ళంటే అంత చులకనగా ఉందా? కనీసం ఇప్పటి వరకు ప్రెస్ మీటింగ్ అయినా లేదంటే పోనీ సరే, ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ తోపులాట జరగచ్చు. కానీ మీడియా ముఖంగా తను చేసింది తప్పు, చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ అందరూ కూడా దేశమంతటా దసరా మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటే, తను మీటింగ్ పెడతాడన్న పుణ్యమా అని ఆ 30 మందో 40 మందో ఇళ్లల్లో పండగ లేకుండా పోయింది. ఇంతేకాదు, ప్రతి ఏడాది పండగ అనేసరికల్లా ఇదే ఇన్సిడెంట్ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ లోటుని భర్తీ చేయగలరా ఎవరైనా? కానీ అనునయమైనటువంటి వాక్యాలైనా మాట్లాడకుండా, నేను హీరోని అన్న మాట చాటును తప్పుకుంటే ఇంకా నువ్వు ప్రజానాయకుడేంటి? నువ్వు వచ్చే ప్రజలకి నువ్వు వచ్చి చేసేదేంటి? ఎన్ని గంటలకు మీటింగ్కి వస్తానన్నావు? ఎన్ని గంటలకి నువ్వు బయలుదేరావు? ప్రజలు వెయిట్ చేస్తారు అని అంటే ఏ విధంగా?
అంత ఎండలో ఉన్నారు, వాళ్ళకి మంచినీళ్ళైనా ఇవ్వలేదు. ఏమైపోతారన్న కించిత్తు పాప భీతి కూడా లేదు అనంటే ఇప్పుడు అనిపిస్తోంది సినిమాలో పాత్ర ఇస్తే నటించడం, హీరోనని అనిపించడం కాదు. బీ ఎ మ్యాన్, బీ ఎ రియల్ హీరో. అంతేగాని నీకోసం పడిగాపులు పడేది బాధతో కాదు, ప్రేమగా నీకోసం ఉండేటట్టు చూసుకోవాలి అని అంటే నువ్వు వాళ్ళ దాకా వెళ్ళి సేవ చెయ్యాలి. ఒక్క పట్టున ఈ ఒక్క పనితోటి ఈ మధ్య మీ సినిమాలు చూసి ఎంతో, నేను కూడా ఆంధ్ర వాళ్ళమైనా సరే ఎంతో అభిమానాన్ని పెంచుకుంటున్న క్షణంలో ఇదిగో ఓ పెద్ద కొండరాయిని పడేశావు. నో, మీరు ఫస్ట్ తెలుసుకోండి, పబ్లిక్ పర్సనాలిటీసే, పబ్లిక్ ఫిగర్సే మీరంతా. అయితే ఏంటంటే మీరు పబ్లిక్కి ఎంటర్టైన్ చేయగలరు, సర్వీస్ కాదు. ఎంటర్టైన్మెంట్ కూడా ఒక సర్వీస్ ఏంటి, ఆఫ్ కోర్స్ ఆ పర్పస్ కోసం వాళ్ళు పే చేస్తున్నారు. మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజలు పే చేస్తున్నారు, ఆ పేమెంట్స్ తీసుకుని మీరు హాయిగా ఉన్నారు, అంతవరకు ఉంచండి. అంతే తప్ప రియల్ లైఫ్లో మనుషులకి మేము ప్రజలకి సేవ చేస్తామంటూ వచ్చి పేమెంట్ కింద వాళ్ళ లైఫ్లు తీసుకోకండి. అసలు చెప్పిన వాడికి చెవుడైతే విన్నవాడికి వివేకం వద్దా అని అలాంటి చోటకి పిలిస్తే చిన్నపిల్లల్ని వేసుకుని రావడం ఏంటమ్మా ఆడవాళ్ళు? ఇంట్లో వాళ్ళైనా చెప్పొద్దా అసలు? ఎప్పుడైనా సరే ఇలాంటి అంటే ఇటువంటి బహిరంగ సభలు జరిగేటప్పుడు ప్రియతమమైనటువంటి కథానాయకుడు కానీ సినిమా హీరో కానీ వస్తున్నాడు అని అంటే ఆల్రెడీ అతను చేయి తాకాలనో, అతను ఎదురుకుండా పడాలనో, ఓ సెల్ఫీ తీసుకోవాలనో చాలామంది ఉంటారే, వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు మనం కూడా వెళ్ళిపోదాం అని కొంతమంది అయితే, మరి కొంతమంది ఇదిగో ఏదో ప్రలోభ పెడతారుగా ఇవన్నీ అరేంజ్ చేయండి అన్నవాళ్ళు. అసలు అలాంటి మనుషుల్ని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నాయకులు తెలిసిందా? ఈ ఇదిగో ఈ వచ్చిన జనాలందరికీ మంచినీళ్ళకి, లేదంటే అదేంటది వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లకి, లేదంటే పులిహార ప్యాకెట్లకి డబ్బులు వీళ్ళకి ఇస్తారండి. ఈ మధ్యవర్తులు ఉన్నారే, చెప్పాను కదా, దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు అక్కడ అంటే ఇదే సమయం కదండి. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది ఏంటంటే మానవత్వం అన్నదే కనపడటం లేదు. ఎవడికి వాడి పాపులారిటీని ఉపయోగించుకుని ఎంత మనీ చేసుకున్నాం, ఫైనల్గా ఆ రోజు రాత్రి పొద్దున లేస్తే రాత్రి పడుకునేసరికి ఎంత మనీ చేసుకున్నాం. ఇంతటి స్వార్థం పెరిగిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళ మీటింగ్స్కి గొర్రెల్లా ఇంకా వెళుతున్నారు అని అంటే ఎంత అభిమానం ఉన్నా సరే అభిమానం ఇంట్లో విషాదాన్ని నింపకూడదు కదా. ఆలోచించండి ప్రజలారా. ఇకనైనా నేను నాయకులకి ఒక ఇది ఇస్తాను, ఒక సలహా ఇస్తాను. మీరు ప్రజలకి తాలూకు పల్స్ తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని అనుకోండి, చక్కగా ఒక లింక్ ఇచ్చేయండి, ఒక జూమ్ లాగా, లేదంటే యూట్యూబ్ లింక్ ఇచ్చేసేయండి, లైవ్ పెట్టండి. ఎంతమంది అందులో ఉన్నారు అన్న సంగతి మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీకు ఓటింగ్, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో పెట్టండి, క్వశ్చన్స్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి అక్కడే మీరు మీ మాట అంటే గురి ఏమిటి, మీరంటే ఏమిటి అన్న సంగతి తెలిసిపోతుంది. యూ కెన్ అవాయిడ్ మెనీ డిజాస్టర్స్. ఓ రోడ్డు తీసుకుని ఆ ట్రాఫిక్ అనవసరంగా ఎందుకు ఎప్పుడు ఎవడు ఏ రోడ్డు మూసేస్తాడో తెలీదు. రోడ్డు మీదకి వెళ్ళేవాడికి వెళ్ళిన తోవలోనే తిరిగి ఇంటికి వస్తాను అన్న గ్యారంటీ లేదు. మీరు పదవులు వచ్చిన తర్వాత ఏం ఉద్ధరించి చచ్చారో ఎవరికి తెలియదు, కానీ ఉన్నప్పుడు మాత్రం లైఫ్ థ్రెట్ చేస్తున్నారు ప్రజలకి. మీరు సర్వీస్ చేయడానికి వచ్చాము అనంటే రియల్లీ ట్రూలీ యు మీన్ ఇట్. ఫస్ట్ దానికి కమిట్ అయి ఉండడం నేర్చుకోండి. అంతేగాని ఏదో పిలిస్తే వచ్చేస్తారు అనుకోకండి. మనుషులంటే అంత తేలిగ్గా ఉన్నారా మీకు? మిమ్మల్ని హీరోల్ని చేసింది కూడా ఈ ప్రజలే. అంచేత నేను అందరికీ సినిమా హీరోస్ అంటే క్రేజ్ ఉంటుందండి, ఇష్టం ఉంటుంది, అభిమానం అన్నీ ఉండొచ్చు. ఎంతవరకు
ఆలోచించండి ఎంతవరకు. మీ ఫ్యామిలీలోనే నష్టం తెచ్చుకునేంత వరకునా, మీ ప్రాణాలకి ముప్పు తెచ్చుకునేంత వరకునా మీరే మీ ఇంట్లో హీరో. ఎవరో హీరో కోసం మీ ఇంటి వాళ్ళ హీరోని మీరెందుకు ఇబ్బంది పెడతారు కదా. మన ఇంట్లో పిల్లలు, మన అబ్బాయి, మన అమ్మాయి, ఆ, అమ్మగారు ఉన్నారా అందరూను. ఒక కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉంటారుగా. మరి వీళ్ళల్లో ఎవరో ఒక మనిషిని లోటు చేసేస్తే ఇదేం హీరో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరి ఇంటికి ఆ ఇంట్లో యజమాని, ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళే హీరోలు. అదెవడో హీరోని చూద్దామని వెళ్ళిపోయి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అలా ప్రలోభ పడిపోకండి. ఒక 50 రూపాయలు ఏంటది బిర్యానీ ప్యాకెట్ల కోసమును, మజ్జిగ ప్యాకెట్ల కోసమును, మరో ప్యాకెట్ల కోసమో, మరో మందు కోసమో అనుకుని ప్రలోభ పడిపోయి మీ జీవితాలు తాకట్టు పెట్టకండి వాళ్ళకి. మనమందరం ఒక్క మాట మీద ఉన్న రోజున ఈ వీళ్ళు వీళ్ళు నాయకత్వం అని అన్నది అలాగే సినిమాలో నేను చేశాను ఆ క్రేజ్ని బట్టి వచ్చేస్తానంటే కాదు. అట్లా కాదు. సర్వీస్ అన్నది బ్లడ్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను మెట్టు తగ్గి సర్వీస్ చేయడానుకున్నాను అని ఎవడైతే తనని తాను తగ్గించుకోగలుగుతాడో ప్రజల కోసం, ప్రజలకిచ్చే సౌకర్యం కోసం తనని తాను తగ్గించుకోగలుగుతాడో అతనికి నాయకుడు అయ్యే అధికారం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంచేత ఇక మీదైనా ఇలాంటి వాటి ప్రలోభాలకు వెళ్లకుండా పండగ పూట హాయిగా తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించండి. క్షేమంగా ఈ పండగని అందరం లాభంగా ఆనందంగా గడుపుకుందాం. ఏమంటారు? మీరు కూడా ఏకీభవిస్తే మీ ఇష్టాన్ని ఒక లైక్లో తెలియజేయండి. అలాగే ఇది షేర్ చేయండి. మర్చిపోయానండోయ్, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? ఉంటాను. మీ గంటి ఉష.